గిన్నీస్ రికార్డులు సాధించడం అంటే ఆషామాషి కాదు. ఒక్క రికార్డు చేరుకోవడానికే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఒక యువతి మాత్రం ఎవరూ చేయని ఫీట్ ను సాధించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 గిన్నీస్ వరల్డ్ రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంది. ఈ రికార్డు సాధించిన అతి పిన్న వయస్కురాలుగా నిలిచింది. ఇదిగో ఇక్కడ స్కేటింగ్ లేస్ కడుతూ కనిపిస్తోన్న ఈ యువతి పేరు జాన్వీ జిందాల్. ఈమె వయసు కేవలం 17 సంవత్సరాలే. చండీగఢ్కు చెందిన ఈమె రికార్డులకు రారానిగా నిలిచింది. ఫ్రీ స్కేటింగ్ లో ఎవరూ చేయలేని మెలకువలు నేర్చుకుని గిన్నీస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. ఫ్రీ స్కేటింగ్ లోనే ఏకంగా 5 వరల్డ్ రికార్డులను సాధించింది. ఈ విజయంలో తన తండ్రి పాత్ర ఎంతో కీలకమని జాన్వీ జిందాల్ చెబుతోంది. నా పేరు జాన్వీ జిందాల్. నాకు 17 సంవత్సరాలు. చండీగఢ్లో నివసిస్తున్నా. స్కేటింగ్ స్కూల్లో చదువుతున్నాను. ప్రొఫెషనల్ గా ఫ్రీ స్టైల్ స్కేటింగ్ చేస్తాను. నా స్కేటింగ్ ప్రయాణం అనూహ్యంగా ప్రారంభమైంది. ఓ రోజు షాపింగ్ కి వెళ్ళినప్పుడు స్కేట్స్ చూశాను. అప్పుడే స్కేటింగ్ చేయాలని అనిపించింది. మా నాన్నకు చెప్తే నన్ను ప్రోత్సహించారు. నేను స్పీడ్ స్కేటింగ్, హాకీ కాకుండా ఫ్రీ స్టైల్ ఎంచుకోవడంతో ఈ రికార్డులను అందుకున్నా. ఈ ఫ్రీ స్కేటింగ్ లో జంపింగ్, స్పిన్నింగ్, మెట్లపై రోలింగ్, ట్రిక్స్, డాన్సింగ్ ఉంటాయి. స్కేటింగ్ పై నాకున్న ఫ్యాషన్ ఇక్కడి దాకా తీసుకొచ్చింది. నా తండ్రికి స్కేటింగ్ రాకపోయినా యూట్యూబ్, సోషల్ మీడియా వీడియోల ద్వారా నాకు మొదట నేర్పించారు. తొలిసారి గిన్నిస్ రికార్డ్ వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం. 5 రికార్డులకు చేరుకున్నాక మా కుటుంబ సభ్యుల సంతోషం మాటల్లో చెప్పలేం. దేశంలోనే 5 గిన్నిస్ రికార్డులు సాధించిన అతి పిన్న వయస్కురాల్ని. స్కేటింగ్ తో పాటు చదువును కూడా బ్యాలెన్స్ చేస్తున్నాను. ఉదయం జిమ్ కి వెళ్తా. స్కూల్లో హోంవర్క్స్, ప్రాజెక్టులు చేస్తూ ఉంటాను. స్కేటింగే నాకు స్ట్రెస్ రిలీఫ్. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ఇండియా రికార్డ్స్, స్కేటింగ్ ఛాంపియన్షిప్ మెడల్స్ గెలవడమే నా లక్ష్యం. జాన్వీకి శిక్షణ 7 ఏళ్ల కిందట మొదలైందని ఆమె తండ్రి మునీష్ జిందాల్ చెప్పారు. ఫ్రీ స్టైల్ స్కేటింగ్ కు చండీగఢ్లో కోచ్ లేరు. ఇంటర్నెట్ లో యూట్యూబ్ వీడియోల ద్వారా నేర్చుకుని స్వయంగా కూతురికి నేర్పించినట్లు మునీష్ జిందాల్ చెప్పారు. 7 ఏళ్ల కిందట మా పాప జాన్వీకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను. చండీగఢ్లో ఫ్రీ స్టైల్ స్కేటింగ్ నేర్పించేందుకు కోచ్లు ఎవరూ లేరు. దాంతో నేనే జాన్వీకి కోచ్గా మారాను. నాకు కూడా స్కేటింగ్ రాదు, కానీ ఇంటర్నెట్ను వినియోగించుకున్నాను. పాప ఇంట్రెస్ట్ను కాదనకుండా యూట్యూబ్లో ఉన్న వీడియోల ద్వారా నేర్చుకుని జాన్వీకి నేర్పించాను. మొదటి గిన్నిస్ రికార్డు చిన్న లోపం వల్ల తిరస్కరణకు గురైంది, కానీ మళ్ళీ ప్రయత్నించడంతో సాధించింది. ఇంటర్నెట్ను సరైన రీతిలో వినియోగించుకుంటే చాలా నేర్పిస్తుంది. జాన్వీ విజయం యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. 17 ఏళ్ల వయసులో 5 గిన్నిస్ రికార్డులు గెలవడం సామాన్య విషయం కాదు. జాన్వీ విజయాల్లో తండ్రి పాత్ర కీలకం. ఈ 5 రికార్డులు ఇద్దరూ కలిసి సాధించినవని అంటున్నారు. ఇంటర్నెట్తో కాలయాపన కాకుండా సరైన పద్ధతిలో వాడుకుంటే ఇలా సక్సెస్ కూడా అవ్వొచ్చని జాన్వీ నిరూపించింది.